Hello viewers, Namaste. This is Dr. Kavya, fertility expert, 49 Hospitals, Vizag branch. ప్రెగ్నెన్సీ రావడం లేదు, ఆడవాళ్ళు మాత్రమే చూపించుకోవడం అనేది ఇదివరకు జరుగుతుంది. బట్ నవడేస్ ఏంటి అంటే అందరూ ఎడ్యుకేట్ అవుతున్నారు. ప్రెగ్నెన్సీ రావడం లేదు అంటే ఈవెన్ పల్లెటూరులో కూడా ఆడవాళ్ళు చెక్ చేయించుకుంటున్నారు, మగవాళ్ళు కూడా చెక్ చేయించుకుంటున్నారు. మగవాళ్ళలో చెక్ చేసుకున్నప్పుడు మనం గమనించుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళు ఓన్లీ వీరకణాల టెస్ట్ వరకు మాత్రమే చేసుకుంటారు. వీరకణాల టెస్ట్లో ఏంటి అంటే మనకి పెరిఫెరీస్లో అంటే కొంచెం పల్లెటూరులు కానీ మిడిల్ సిటీస్ కానీ ఏంటి అంటే వీరకణాల టెస్ట్లో అంటే కొంచెం మెడిసిన్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో కానీ ఈ వీరకణాలు అనేవి తగ్గడానికి కారణం ఏంటి, ఏ కారణం మూలంగా వీరకణాలు తగ్గినాయి అంటే వాళ్ళకి ఏమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా, లేదు అంటే టెస్టిస్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, లేదు వాళ్ళకి ఏమైనా జెనెటికల్ ప్రాబ్లం ఉందా అనేది మనం ఫస్ట్ కనుక్కున్న తర్వాత వీళ్ళని ట్రీట్మెంట్ చేసుకుంటే స్పర్మ్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈవెన్ అజూస్పరిమే అంటే వీరకణాలు జీరో ఉన్న పేషెంట్కి కూడా మనం కొన్ని టెస్టులు చేయించుకోవడం ద్వారా ప్రెగ్నెన్సీ అనేది అంటే వాళ్ళ బేబీ బయోలాజికల్గా వాళ్ళ బేబీనే పొందే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ప్రజెంట్లీ వచ్చిన డిఫరెంట్ టెక్నాలజీస్ ప్రకారం ఏంటి అంటే స్పర్మ్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకున్న తర్వాత మైక్రోటీస్ అనే పద్ధతి ద్వారా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ప్రెజెంట్ మనం స్పర్మ్ అనాలిసిస్ చేసుకున్నారు అంటే నేను మొన్న చెప్పిన వీడియోలో డిఫరెంట్ క్వశ్చన్స్ అనేది అడిగారు. దాంట్లో నేను 4-5 క్వశ్చన్స్ అనేవి పిక్ చేసుకుని ఆన్సర్ చేస్తున్నాను. 1, స్పర్మ్ అనేది తగ్గు ఉంది, పర్మనెంట్గా తక్కువే ఉంటుందా, ట్రీట్మెంట్ చేసుకోవచ్చా? ఫస్ట్, స్పర్మ్ అనేది నెంబర్ తక్కువ ఉందా, కదలికలు తక్కువ ఉన్నాయా, లేదు నార్మల్ ఫామ్స్ తక్కువ ఉన్నాయా, డిఫరెంట్ దానికి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. నెంబర్ తక్కువ ఉంది, కదలికలు తక్కువ ఉంది, కారణం ఏంటని కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం చూసుకున్నట్లయితే ఇది టెస్టిస్ భాగం అంటారు. ఈ టెస్టిస్ అనేది ఎలాగైతే ఆడవాళ్ళకి ఓవరీ ఉంటుందో మగవాళ్ళలో కూడా స్పర్మ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది టెస్టిస్ నుంచి. ఆడవాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే ఏంటి అంటే కనుక్కోవడం చాలా ఈజీ. కారణం ఆడవాళ్ళలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎప్పుడైతే వస్తుందో వాళ్ళకి పీరియడ్ ఇర్రెగ్యులారిటీ అనేది రావడము, లేదు లావ్ అయిపోవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. కానీ మగవాళ్ళల్లో మనం ఏంటి అంటే ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. సో వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది అని తెలుసుకోవడం అనేది చాలా కష్టం అనమాట. సో వీళ్ళకి కంపల్సరీ బ్లడ్ టెస్ట్ అనేది ఇంపార్టెంట్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ టెస్ట్ చేయించాలి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా లేదా చూసుకున్న తర్వాత కంపల్సరీ వీళ్ళకి ఏంటంటే టెస్టిస్ సైజ్ ఎలాగుంది ఒక మేల్ డాక్టర్ దగ్గరికి చూపించుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. సైజ్ ఆఫ్ ద టెస్టిస్ తగ్గిందా, టెస్టిస్ చుట్టూతా ఉండే బ్లడ్ వెజల్స్ ఏమైనా డైలేట్ అయ్యాయా, దీనికి కరెక్ట్గా ఆపరేషన్స్ ఏమైనా చేయించుకోవచ్చా అంటే వారికోసీల్ అంటారు. ఈ మధ్యకాలంలో ఇక్కడికి వస్తున్న పేషెంట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ వారికోసిల్ ఉంటాయి, దాంట్లో కూడా గ్రేడ్స్ ఉంటాయి. ఎలాగైతే ఒక క్యాన్సర్కి స్టేజింగ్ ఉంటుందో వారికోసిల్స్ కూడా గ్రేడ్ ఉంటాయి. ప్రతి వారికోసిల్కి ఆపరేషన్ అవసరం లేదు, నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్. ఎందుకంటే ఆ సర్జరీ చేయడం ద్వారా స్పర్మ్ ఇంప్రూవ్మెంట్ అవడం అనేది జరగదు. సో ఓన్లీ సర్టైన్ టైప్ ఆఫ్ వారికోసిల్స్ వాటిని ఐడెంటిఫై చేయడం అనేది బోత్ డాక్టర్ చూసిన తర్వాత స్కాన్ చేసిన తర్వాత ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఆ పర్టికులర్ వారికోసిల్ అనేది ఆపరేషన్ చేయించుకున్నట్లయితే స్పర్మ్ ఇంప్రూవ్మెంట్ అనేది మనకి డెఫినెట్లీ కనిపిస్తుంది. వెంటనే కనిపించదు, ఒక 2 to 3 months అయినా సరే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ వన్ కేటగిరీ. ఇంకా నెక్స్ట్ కేటగిరీ కొంతమందికి ఏంటంటే టెస్టిస్ సైజే తక్కువ ఉంటుంది. టెస్టిస్ సైజ్ తక్కువ ఉన్న వాళ్ళకి మనం చేయించే టెస్ట్ ఏంటంటే జెనెటికల్ ఫ్యాక్టర్స్. వాళ్ళ జెనెటికల్ ఫ్యాక్టర్స్ని మనం చూసుకుని జెనెటికల్గా ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా ఫస్ట్ చెక్ చేయించుకోవాలన్నమాట. ఎందుకు అంటే రీజన్ మనం జెనెటికల్ ఫ్యాక్టర్స్ ఉన్న స్పర్మ్ని నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వడం అనేది కుదరదు. అంటే వాట్ కైండ్ ఆఫ్ జెనెటికల్ అబ్నార్మాలిటీ ఉందా అని చెక్ చేయించుకుని ఒకవేళ జెనెటికల్ అబ్నార్మాలిటీ అనేది బై బర్త్ వాళ్ళ బేబీస్కి పాస్ అవ్వదు అంటే ఆ స్పర్మ్ని యూజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో జెనెటికల్ టెస్టింగ్ తర్వాత నార్మల్గా ఉంది అంటే వీళ్ళకి కూడా కొంచెం ఇంజెక్షన్ రూపంలో స్పర్మ్ని ఇంప్రూవ్ చేయగలిగే ఎబిలిటీ అనేది ఉంటుందన్నమాట. సో స్పర్మ్ నెంబర్ తగ్గింది, ఓకే, ఏమైనా ప్రాబ్లం కనిపిస్తుంది అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు మీట్ అన్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండి, లేదు అంటే ఒక మేల్ ఆండ్రాలజిస్ట్ని కలవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ పేషెంట్ ఏంటంటే అజూస్పర్మియా, కంప్లీట్లీ జీరో స్పర్మ్స్ ఉంటాయి. నాకు పెరిఫెరీ నుంచి వచ్చిన రిపోర్ట్స్ ఏంటంటే కొన్నిసార్లు జీరో స్పర్మ్స్ ఉంటాయి. అక్కడ ఒకసారి స్పర్మ్ టెస్ట్ చేయించుకుని జీరో స్పర్మ్స్ ఉంటే ఇంకా వాళ్ళు మానసికంగా చాలా ఇబ్బంది పడిపోతారు. అంటే మనం జీరో స్పర్మ్స్ ఉన్నాయని ఎప్పుడైనా సరే జీరో స్పర్మ్స్ వస్తే ఒక 2 times అయినా రిపీట్ చేయించుకోవాల్సిందే. రిపీట్ చేయించుకుంటేనే మనకి నిజంగానే జీరో స్పర్మ్స్ ఉన్నాయా లేదు శాంపిల్ ఏమైనా సరిగ్గా లేదా అని తెలుస్తుంది అనమాట. సో జీరో స్పర్మ్స్ ఉన్న పేషెంట్స్కి కూడా నేను ఇందాక చెప్పిన టెస్టులన్నీ చేయడం అనేది జరుగుతుంది. ఈ పర్టికులర్ టెస్ట్లో మాత్రమే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఎబిలిటీ ఉందా లేదా అని ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ.